శివుడికి కార్తీక మాసం చాలా ప్రీతికరమైనది అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. కారణాలు ఇవి. కార్తీక మాసం పవిత్రత. కార్తీకం నెలలో సూర్యుడు తులారాశిలో ఉండి చంద్రుడు కృష్ణపక్షములో కార్తీక నక్షత్రం వద్ద ఉండే కాలం ఇది. ఈ కాలం ఆధ్యాత్మిక శుద్ధికి, తపస్సుకి, దీపారాధనకి ఎంతో అనుకూలం. రెండవది, శివపూజకు విశేష ఫలం పురాణాలు చెబుతున్నాయి. శివుడి తపస్సు కాలం. పురాణాల ప్రకారం కార్తీక మాసములో భగవంతుడు శివుడు లోకహితార్థం కోసము తపస్సు చేస్తాడని చెబుతారు. ఈ కాలంలో శాంతి, ధ్యానం, ఆత్మజ్ఞానం కోసం అత్యంత పవిత్రమైనది. అందువల్ల ఈ కాలంలో ఆయనను పూజిస్తే అతని తపస్సుతో భక్తుడు కలిసిపోతాడు, కరుణ పొందుతాడు. దీపారాధన ప్రాధాన్యం. కార్తీక మాసములో దీపం వెలిగించడం శివుడికి అత్యంత ఇష్టమైనదని పురాణ వాక్యం చెబుతుంది. దీపం కార్తీకే యత్ర దీయతే దీపం పశుపతేః పురాః సమోక్ష సుఖమాప్నోతి. అంటే కార్తీక మాసములో శివుడి ముందు ఒక దీపం వెలిగించినా మోక్షం లభిస్తుంది. దీపం అంటే జ్ఞానం, శివుడు అంటే జ్ఞానస్వరూపుడు. అందుకే ఈ మాసం ఆయనకు ప్రీతికరం. తులసి, గంగా పూజ విశేషాలు. కార్తీక మాసంలో చేసే తులసి పూజ, స్నానం, ఉపవాసం, రుద్రాభిషేకం ఇవన్నీ శివుడికి అత్యంత ఇష్టమైన కర్మలు. ఈ మాసములో స్నానము చేసినా, శివనామం జపించినా భక్తుడు పాపముల నుండి విముక్తి పొందుతాడు. హరిహర ఏకత్వం. కార్తీక మాసం అనేది శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ ఇష్టమైన మాసం. ఈ మాసములో హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు ఏకత్వాన్ని ఆరాధించడం ద్వారా పరమాత్మ తత్వం అవగతమవుతుంది. అందుకే దీనిని హరిహర మాసం అని కూడా అంటారు. పాప పరిహార మాసం. స్కంద పురాణం ప్రకారము కార్తీక మాసములో ఒక్కరోజైనా శివపూజ చేసిన పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయి. ఇది శివుని కరుణామయ స్వభావమును తెలియజేస్తుంది. సారాంశము. కార్తీక మాసం అంటే జ్ఞానం, దీపం, భక్తి, శాంతి యొక్క చిహ్నం. శివుడి తపస్సు మరియు కరుణ ప్రబలంగా ఉండే కాలం. అందువల్ల ఈ మాసం శివుడికి అత్యంత ఇష్టమైనది.